Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి. వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ రోడ్లెక్కారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి 4 రోడ్ల జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. 2000 మందితో నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం చైతన్య యాప్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింహారావు, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు ఈరోజు స్కీమ్ కార్మికులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 నుంచి మోడీ ప్రభుత్వం ₹1 కూడా ఐసిడిఎస్ కార్మికులకు జీతాలు అనేది పెంచలేదు, అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటున్నారు, ఎంపీలకు జీతాలు పెంచుకుంటున్నారు. ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. రేపు విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు మోగబోతా ఉన్నాయి. ఇటువంటి పద్ధతులు కార్మికులకు జీతాలు పెంచవనేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నాం. ఉన్న జీతాలు తగ్గిస్తున్నారు. సీల్ కార్మికులకు 900 కోట్ల రూపాయలు జీతాలు బకాయిలు ఉన్నారు. పెన్షనర్లకి న్యూ పెన్షన్ అనేది నో పెన్షన్. ఆ రకంగా కార్మికుల మీద, శ్రమజీవుల మీద భారాలేసి కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కార్పొరేట్లకు 99 పైసలకి మన ఎకరా భూములు ఇస్తా ఉన్నారు. సబ్సిడీ పేరుతోటి విద్యుత్ రూపాయి ఇస్తున్నారు. జిఎస్టీలు రద్దు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా భూములు రిజిస్ట్రేట్ చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ విధానాలకు వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. 2018 నుంచి ఎందుకు జీతాలు పెంచలేదు అని అడగడానికి, నిలదీయడానికి వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరం విజయవాడలో ధర్నాలో జరిగితే వేలాది మంది ధర్నాని అర్ధరాత్రి ఏకోదావున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వదిలేయడం జరిగింది. ఈ రకంగా మేము జీతాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము ఎంత నిర్బంధానికైనా, ప్రాణాలకైనా తెగించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా మా హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం పెంచుతున్నారు. ఎందుకు పెట్టారు? మీరు ఎవరి కోసం పెట్టారు? వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్మికులు, వీళ్ళు కార్మికులు, వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్. ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ కూడా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. అలాగని కార్మికులుగా కూడా గుర్తింపు లేదు. అనేక పరిభారాన్ని పెంచి మా మీద వేతనాలు పెంచండి అని తపతపాల పోరాటాలు చేశాము. ఇప్పుడు పెరుగుతున్న ధరలకి కనీస వేతనం అమలు చేయండి అని చెప్తే కనీస వేతనం అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు అంగన్వాడీలని నిర్వీర్యం చేసే పద్ధతిలోనే వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు. అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారాన్ని పెడుతున్నారు. ఇప్పుడు పోస్టర్ ట్రాకర్ యాప్ చేస్తున్నాం, బిఎస్ఎన్ యాప్ చేస్తున్నాము, అలాగే మిల్క్ యాప్ చేస్తున్నాము, సాసా యాప్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లు చేయవలసిన పిఎంఎం ఇవి అది కూడా అంగన్వాడీ ఉద్యోగులకి అప్పచెప్పారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ తీసుకొచ్చి ఇది కూడా అంగన్వాడీ ఉద్యోగులే చేయాలని చెప్తున్నారు.
బిఎల్ఓ డ్యూటీలకి కూడా అంగన్వాడీ ఉద్యోగుల్ని సహకరించాలి, హెల్పర్లుగా మీరు పని చేయాలని చెప్తున్నారు. ఫంక్షన్ డ్యూటీల్లోనే కూడా అంగన్వాడీలే పని చేయాలంటున్నారు. ఇన్ని పనులు చేస్తుంటే ఈ రోజు ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా ఈ రోజు ఈ పనులు అప్పచెప్తూ ఉంటే ప్రీ స్కూల్ పిల్లలు ప్రీ స్కూల్ కుంటుపడే పని ఏర్పడుతుంది. అంగన్వాడీ సెంటర్లు ఈ రోజు ఏదైతే లక్ష్యం మాతా శిశువు సంరక్షణ కోసం ఏదైతే లక్ష్యం కోసం స్థాపించారో ఆ లక్ష్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ రోజు అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లోని వర్కర్ లేకుండా వీధుల్లోని ఊర్లలోని డిపార్ట్మెంట్ల చుట్టూ కూడా తిప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే నవచేతన యాప్ని రద్దు చేయాలి. అలాగే ఇతరత్ర పనుల నుంచి అంగన్వాడీల్ని మినహాయించాలి. వెంటనే తక్షణమే కనీస వేతనం అమలు చేయకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఉద్రిక్తగా చేస్తాము. ఈ రోజు అఖిల భారత కోరికల దినం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కనీస వేతనం అమలు చేస్తే సరే, లేకపోతే మేము పెద్ద ఎత్తున విజయవాడలోని ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉద్రిక్తం చేసి నిర్వహించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు నాగశేషు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా